దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ మార్చి మాసము 2026 సంవత్సరం. ఈరోజు దేవుడు ఒక గొప్ప వాక్యము వాగ్దానముగా మనకి ఇవ్వబడుతుంది. ఇవన్నీ కూడా మరి అనేక మంది ఉపవాసం ఉంటున్నారు కనుక శ్రమల కాల ధ్యానాల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచేది. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 4వ వచనం, పూర్తి వచనము. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇవన్నీ మనకు తెలుసు. కొర్నేలి ఇటలీ పటాలంలో శతాధిపతి. ఇక్కడ ఈ యొక్క దాసుడిని సిద్ధపరుస్తున్నాడు, భక్తుడిని, విశ్వాసిని. అక్కడ పేతుర్ని, సేవకుడిని సిద్ధపరుస్తున్నాడు. మనము ఈ సందర్భము ఇంగ్లీష్లో చూసే ముందు ఇక్కడ పేతుర్ని సిద్ధపరిచి ఏమంటున్నాడు తెలుసా? నీవు నీ యొద్దకు వచ్చి మనుషులు వాళ్ళతో వెళ్ళు అని చెప్పి. అయితే మనం నేర్చుకుంటుంది ప్రార్థనల కోసం కనుక పేతురు వైపు మనం వెళ్ళట్లేదు. అదే విధముగా ఒక నపుంసకుడు యెరూషలేమునకు వచ్చి ఆరాధించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ యొక్క ఫిలిప్పుతో నీవు పోయి ఆ యొక్క మార్గములో అతన్ని కలువు అని చెప్పి ఇక్కడ సేవకుడిని సిద్ధపరిచి ఆ నపుంసకుని యొద్దకు పంపబడినప్పుడు ఆ నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతూ ఎవని గూర్చి అన్నప్పుడు ఫిలిప్పు వాక్యమును అనుసరించి అతనికి ఉపదేశం చేసినప్పుడు అతను బాప్తిస్మం తీసుకున్నట్లు చూడగలుగుతున్నాం. చాలా విషయాల్లో దేవుడు చాలా నిర్దిష్టంగా ఉంటాడు. అంటే దేవుడు నీ ప్రార్థన మీద లక్ష్యం ఉంచుతాడు. నీవు ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నీవు అనేక మందిని ఆదరించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నీవు వారి కోసము భారము కలిగి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఈ సందర్భము ఇంగ్లీష్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Acts chapter 10 verses 4, Cornelius stared at him in fear. ఈ కొర్నేలి అతని వైపు భయంతో తేరి చూస్తూ, వాట్ ఈజ్ ఇట్ లార్డ్, ప్రభువా ఏమిటి అని ఆ దేవదూతను అడుగగా, ద ఏంజెల్ ఆన్సర్డ్, అప్పుడు దేవుని యొక్క దూత, యువర్ ప్రేయర్స్ అండ్ గిఫ్ట్స్ టు ద పూర్, నీ యొక్క ప్రార్థనలు మాత్రమే కాదు, నీవు పేదలను జ్ఞాపకం చేసుకుని వారికి చేసిన ప్రతి కార్యము have come up as a memorial offering before God. దేవుని ముందు అవి ఒక జ్ఞాపకముగా, కనుక జ్ఞాపకార్థ గ్రంథము అని మనం నేర్చుకోవచ్చు. ఈ జ్ఞాపకార్థ గ్రంథము మలాకి గ్రంథంలో ఉంటుంది. యెహోవా యందు ఇద్దరు భయభక్తులు గల వారు కూడుకొని మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మన జీవిత దినములు జీవ గ్రంథంలో రాయబడతాయి. మరి ఆయన యొక్క గ్రంథములు కవిలలో రాయబడతాయి అని చెప్పి ఇక్కడ జ్ఞాపకార్థ గ్రంథము కోసము రాయబడుతున్నట్లు చెబుతున్నాడు. అంటే ఒక దూత సందేశం తెస్తున్నట్లు నీ ప్రార్థన వినబడినది అని. ఇదే మాటలు మనం చూసినప్పుడు ఇమ్మీడియట్ గా మనకు తెలుసు. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో దేవుని యొక్క దూత జకర్యా దగ్గరకు వచ్చి, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. అయితే ఇక్కడ సందేశం వేరే అన్నమాట. ద మెసెంజర్ బ్రింగ్స్ ద మెసేజ్ ఇస్ డిఫరెంట్. ఏంటి ఆ మెసేజ్? ఇక్కడ జకర్యాతో, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు. కానీ కొర్నేలికి అలా కాదు. నీవు మనుషులను యొప్పేకు పంపి సీమోను అను చర్మకారుని ఇంట, ఆ సీమోను అనబడిన పేతురు ఉన్నాడు, పిలిచి తెచ్చుకో, అతను నీకు రక్షణ సందేశము చెబుతాడు. అంటే ఇక్కడ కొర్నేలికి రక్షణ, సత్యమును గూర్చిన వార్త అవసరమై ఉన్నది. అక్కడ నపుంసకుని సత్యమును గూర్చిన వార్త అవసరమైనది. ఇంకా మనం దానియేలు గ్రంథం చూసినప్పుడు 9వ అధ్యాయం 22, అక్కడ కూడా దేవుని దూత 9వ అధ్యాయం అంతా ఎప్పుడైతే దానియేలు ప్రార్థన చేస్తాడో దేవుని దూత వచ్చి, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను. కారణం ఏంటి? నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయ ప్రారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు బయలు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరను.
కనుక ఇక్కడ ఏం చెప్పబడుతుంది? గ్రహించే జ్ఞానం ఇవ్వబడుతుంది. ఇదే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో దేవుని దూత దానియేలు గారికి చెబుతూ, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను ఊహించుతున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి లింకు దొరికింది. ఏంటంటే, నెంబర్ 1, నీవు ప్రార్థన చేయటం ముఖ్యమే, కానీ ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నావో నీవు తెలుసుకొని. 2, నీ మనస్సు నిలిపి. 3, దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించు. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన సూత్రాలు. అంటే 1, మనల్ని మనము తెలుసుకుని. అంటే ఎలాగ తెలుసుకోగలుగుతాము? నీవెవరివని నిన్ను గురించి చెప్తున్నావు? ఏ రోజునైతే మన గురించి మనకి చాలా ఒక గొప్ప అభిప్రాయం ఉంటుంది. అనేక మంది మాటలు ఎలా ప్రారంభిస్తారంటే, మొట్టమొదట నేను సేవకుల్లో ఎలా వెళ్తున్నాను కదా, నేను ఏ పాపము చేయలేదండి, ఎవ్వరికి ఏ అన్యాయము చేయలేదండి అంటారు. అంటే వాళ్ళ ఊహ అంతా కూడా మేమేమీ తప్పు చేయలేదు, కానీ యాక్చువల్గా తప్పనేది నువ్వు అనుకునేది కాదు అని చాలాసార్లు నేను చెప్పాను. ఆదాము పాపము చేశాడు కనుక ఆదాము ద్వారా మనం పాపంలోనే ఉన్నాం. కనుక ఎప్పుడైతే కీర్తనకారుడు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చింది. చాలా మంది అంటే పాపంలో నేను పుట్టానా అంటూ ఉంటారు. చాలాసార్లు నేను చెప్పాను, మేము కువైట్లో ఉంటున్నాము, 30 సంవత్సరాలు ఇప్పుడు ఇక్కడ సర్వీసు. మా బిడ్డలు కువైట్లో పుట్టారు. కువైట్ సిటిజన్షిప్ రాదు, ఇక్కడ ఆ రూల్ లేదు. అంటే నేను ఇండియన్ కనుక నా బిడ్డలు ఇండియన్ అయ్యారు. అంటే మనము ఎవరము అనేది మన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తుంది. అయితే ఎప్పుడైతే నీవు ఎవరు అనేది నీ ఊహాలోకంలో ఎప్పుడూ కూడా నీకు నీవే శ్రేష్టమైన వాడివి, అది నువ్వు చెప్పుకుంటే కాదు. ఏ రోజునైతే మన దీన స్థితిని మనం గుర్తిస్తామో ఆ ధన్య స్థితిని దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అంటే తెలిసి కొనుట, అంటే ఈ ప్రార్థన అనేది అవి మాటలు చెప్పేది కాదు. దేవుని సంగతులు నువ్వు తెలుసుకోవాలి అంటే మొట్టమొదట దేవుడు ఏమై ఉన్నాడు అని తెలుసుకోవడానికి నీ మనస్సును నిలపాల. అంటే నీ మనస్సు నీ మాట వినాలి. అందుకే పౌలు చెప్పాడు, నేను మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ ప్రార్థన చేతును. ఒకవేళ మనస్సుతోనే ప్రార్థన చేస్తే ఆత్మ ఉద్యమం ఉండదు. ఆత్మలో ప్రార్థన చేస్తే మనస్సు ఏ విధముగా గ్రహిస్తుంది? కనుక మనస్సుతోనూ పాడుదును, ఆత్మతోనూ పాడుదు. అంటే ఇవి 2 ఎలాగా? ఎప్పుడైతే ఈ మనస్సు ఇక్కడ ఆత్మ అంటే ఇక్కడ ఉందని కాదు, ఇది హృదయం అంటాం కదా, ఇవి 2 ఒకటి అవ్వాలంటే ఇవి 2 ఒకదానికి ఒకటి వేరేగా వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఏ రోజున అయితే మనము దేవుని యందు ఐక్యము కావాలి అంటే ఈ ప్రార్థనకి ఉండే 3 సూత్రాలు. దేవుని ఎదుట తగ్గించే ఆ దీన మనస్సు ఆయన ధన్య మనస్సుని ఇచ్చడానికి, నిండు మనస్సుతో నువ్వు వేడుకోవాలి అంటే నీ మనస్సును నీవు నిలబెట్టి, అంటే ఏ రోజునైతే నీ మనస్సు అనేది కేంద్ర బిందువుగా నువ్వు చూస్తావో, ఈ మనస్సుని నువ్వు కేంద్రీకరించినప్పుడు, ఫోకస్ చేసినప్పుడు, ఈ మనసు విరిగి నలిగిన మనస్సుగా నీవు చేసినప్పుడు నీవు చేసే ప్రతి కార్యము, ఉదాహరణకి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న ఒక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ఆ ధూప ద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరు. అంటే మన ప్రార్థనలకి దేవుడు తన దూతను పంపి సహాయము చేసి ఉచ్చరింప సఖ్యము, కానీ మూలుగులతో ప్రార్థించడం మనకి తెలియదు, కానీ ఆయన తానే మన పక్షమున విజ్ఞాపన చేయుటకు ఆయన విజ్ఞాపన ఆత్మ కుమ్మరింపు ఇచ్చి మన ప్రార్థనలకి బూస్టర్ అంటారు అవి వేసి దేవుని సన్నిధికి, అంటే ఎప్పుడైతే అబ్రహాము దహనబలి అర్పించగా ఇంపైన సువాసన ఆగ్రహించి, నోవాహు బలిపీఠం కట్టి దహనబలి ఇంపైన సువాసన ఆగ్రహించి, అందుకే కీర్తన
40:1 అంటాడు భక్తుడు, నేను నీకు మొరపెట్టుచున్నాను, యెహోవా నా యుద్ధకు త్వరపడి రమ్ము, నా మాటకు చెవియొగ్గుము, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం. అంటే దేవుని దృష్టికి నీ చేతులు ఎత్తుట అనేది అది ఎక్కడి నుంచి అని అడిగినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:8, ప్రతి స్థలమందు పురుషులు కోపము సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి. అంటే నీవు ఎప్పుడైతే పవిత్రమైన చేతులు, అంటే నీ చేతులు దేవుని వైపు చూస్తున్నప్పటికీ ఆయన నీ హృదయాలని తొంగి చూస్తున్నాడు కనుక మార్కు సువార్త 11:25 మనం నేర్చుకున్నాం, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఎవని మీద విరోధం ఏమైనా ఉన్న ఎడల వారిని క్షమించండి. అంటే దేవుడు నీ హృదయాలని తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు ఇది కాలర్ బోన్, పెల్విక్ బోన్, ఇది చాలా అన్నింటికంటే సున్నితమైన బోన్ అంటే ఇది. అందుకే కానీ భారం అంతా కూడా దీని మీద పెడతా ఉంటారు. కారణం ఏంటంటే నీ చేతులు కట్టబడ్డానికి. ఇవి రెండు ఇక్కడి నుంచి ఈ జాయింట్స్ కనుక ఏ రోజునైతే నీ మీద కాడి మోపబడుతుందో అన్న కాడి సులువైంది. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ చేతులు ఎత్తుతున్నప్పుడు ఇవి రెండింటికి 2 వింగ్స్, 2 రెక్కలుగా, 2 బావులుగా దేవుని కృపా సింహాసనం ఎదుట నువ్వు ఎత్తుతున్నప్పుడు నీ హృదయములో నుండి వస్తున్న ప్రార్థన ఇది ఇక్కడి నుంచి రాకపోతే, ఈ చేతులు ఎత్తుట ఇక్కడి నుంచి కాదు సుమా, ఇది కిందకి దిగుతున్నాయి, ఇది పైకి వస్తున్నాయి. అంటే ఇది కిందకి దిగేది నీ మనస్సును తగ్గించాలి, నీ ఆత్మను ఎత్తి పట్టుకోవాలి. ఏ రోజునైతే నీ మనస్సును తగ్గింపుగా పెట్టి నీ ఆత్మను ఎత్తిపెట్టి దేవుని వైపు, దేవుని పరమాత్మ వైపు నువ్వు చూడగలుగుతావో, దేవుని స్థితిగతులు, ఆయన కరుణా కలిగిన వాడని, ఆయన కరుణా కృపా సత్య సంపూర్ణుడని, ఆయన 10,000 మందికి కృప చూపించు వాడని ఏ రోజున అయితే ఆయన్ని స్తుతించుటకు నీ స్థితిని బట్టి కాక దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి నిన్ను నీవు స్తుతించగలిగే స్తుతి యాగముగా నీ దగ్గర నుంచి వెళుతుందో, ఈ చేతులు ఎప్పుడు దేవుని ఎదుట పెట్టగలవు తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఉపకారము ధర్మము చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి. అంటే ఈ చేతులు ఎప్పుడు కూడా అంటే ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు విన కనుక ఈ చేతులతో ఏ రోజున అయితే ఇదిగో ప్రభువా నా చేతులు నీ వైపు ఎత్తుతున్నా, నా కష్టార్జితము నీకు చూపిస్తున్నా, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా రక్షణకు ఆధారము, నా దేవుడు, నా సృష్టికర్త, నా ప్రాణదుర్గము అని చెప్పి ఏ రోజునైతే నీవు ప్రార్థన చేయటం ముఖ్యమే, కానీ ప్రార్థన కంటే ముందు నీవు సిద్ధపాటు చేసుకొని ఉండుట. అంటే ఏ అంశము కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, అందుకనే యోబు గ్రంథము 22:26-28 ఎన్ని మంచి వాక్యాలు మనకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నీకు నాకు ఎందుకు దేవుని యొక్క వాక్యాలు ఎంతగా మనకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉన్నాయి అని మనము చూసినప్పుడు ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ సర్వశక్తుని యందు నీవు ఆనందించు. మొట్టమొదట నీ యొక్క దరిద్రాన్ని బట్టి కాక, నీ యొక్క ప్రతి స్థితిని బట్టి కాక దేవుని యందు నువ్వు ఆనందించాలి. ఎప్పుడైతే నువ్వు ఆనందిస్తావు, ఆనందించుడి, మళ్ళా చెప్తున్నాను ఆనందించుడి. పౌలు చెప్తున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ సహనమును సకల ప్రజలకు తెలియ. అంటే నీవు ఆ రోజు ఆ చెరసాలలో వారు అంత భయంకరమైన వేదనతో ఉన్న పౌలు శీలలు ఏ విధంగా స్తుతించారో, ఆ స్తుతియాగము దేవునికి ధూపయాగముగా నైవేద్యంగా వెళ్ళిందో, ఇక్కడ ఎప్పుడు నీవు దేవుని తట్టు ముఖం ఎత్తుతావో అప్పుడు నీవు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. నీవు పరిశుద్ధుడు అని ఆనందించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన యొక్క భయంకరమైన స్థితిని బట్టి, మన బాధలను బట్టి, మన వేదన బట్టి, మన కష్టాన్ని బట్టి, మన 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 స్థితిని బట్టి ఏ రోజు కాదు నీ స్థితిని మార్చేది స్తుతి యాగము దేవునికి ఇష్టమైన యాగము కనుక ఆయన యందు ఆనందించినప్పుడు లోకమంటే అది వెరిబాగులాడా, దేవుడు నీకేమి ఇచ్చాడు, దేవుడు నీకేం చేశాడు, నువ్వు రోజు సంఘాన్ని ప్రతి ఒక్కరు ఇదే మాట, దేవుడు నీకేమి ఇచ్చాడు, ఆయన నాకేమిచ్చాడు, నాకు ప్రాణం ఇచ్చాడు, నాకు సమస్తం ఇచ్చాడు, నాకు ధైర్యం ఇచ్చాడు, ఆయన ఇస్తాడు, ఇవ్వకపోయినా ఆయనకు తెలుసు నాకేమి ఇవ్వాలో అని మనము చెప్పలేము. కారణం ఏంటంటే దేవుణ్ణి నిందించడం మన ప్రాణమునకు ఇష్టముగా చేసుకుంటూ ఉంటాం కనుక దేవుణ్ణి నిలదీయడం మనకి ఉన్న జ్ఞానాన్ని వాడుతూ ఉంటాం, దేవుణ్ణి పరీక్షించడానికి మనము పరీక్షలు పెడుతూ ఉంటాం. ఏ రోజు కూడా దేవుని ఎదుట మనము తగ్గించుకోగలిగినప్పుడు, దేవుని ఎదుట మనము హెచ్చించుకోకుండా దీన మనస్సు కలిగి సాష్టాంగపడి సాగిలపడిన అబ్రహాము వలె, సాగిలపడిన
యోగు వలె, సాగిలపడిన మోషే వలె, సర్వ శరీరులకు ఆత్మలకు దేవుడవైన దేవా, నీ ఎదుట మేము సాగిలపడుతున్నాం కనుక నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదు. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు కింద పడిపోయినా కూడా నీవు పైకి చూచిందనంటావు. ఎందుకంటే వినయము గలవన మనుషుని ఆయన రక్షిస్తాడు. కనుక ఇప్పుడు చెప్పబడుతుంది, నిర్దోషి కాని వానినైనను నీ చేతుల శుద్ధి చేత. అంటే నువ్వు ప్రార్థన చేస్తే, అనేక మంది నాకు చెప్తారు అక్కడ కామెంట్ రాయండి చెప్పండి అని ఎందుకు పెడుతున్నాను, నిండు మనస్సుతో నువ్వు ప్రార్థన చేస్తావే కదా. ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తికి మేలు కలగాలి అని, ఎదుటి వ్యక్తి మేలుని కోరుకునేవాడే సేవకుడు, ఎదుటి వ్యక్తి మేలును పొందుకోవాలని ఆశపడేవాడు సేవకుడు, ఎదుటి వ్యక్తి తనకంటే ఎక్కువ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడేవాడే సేవకుడు. నేను ధైర్యంతో చెప్పగలుగుతాను, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దీవించబడ్డారు. కానీ వాళ్ళు వాళ్ళ ఉన్న స్థితిని మర్చిపోయారు. ఈ రోజు వాళ్ళకి ఉన్న స్థితిని బట్టి మిడిసి పడుతున్నారు. ఏ రోజున అయితే ఆ స్థితిలో సేవకుడు నీ దగ్గరకు వచ్చాడే, నీకు ఒక్కొక్కటి అన్ని తీసివేసి ఒంటరి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయి, ఇక ఎటు దిక్కుతోచని స్థితిలో నీవు చేతులెత్తి దేవుని వైపు ప్రార్థించినప్పుడు దేవుడు సేవకుడిని తీసుకొస్తాడు. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రార్థన. అంటే కొర్నేలి దగ్గరికి దేవుడు సేవకుడిని పంపుతున్నాడు. ఆ యొక్క జకర్యాకి దేవుడు తన బిడ్డనిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దానియేలుకి దేవుని దూత వచ్చి గ్రహించే శక్తిని ఇచ్చి దర్శనమును అవగాహన చేసుకునే స్థితిని కలుగజేస్తుంది సేవకుడు. కనుక ఏ రోజున అయితే నీవు నేను దేవుని చిత్తాన్ని ఎరుగుతామో, దేవుని హృదయాన్ని గ్రహించగలుగుతామో, దేవుడు చేస్తున్న ప్రతి కార్యము నేను తొంగి చూసి నా జీవితంలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుడని ఆయన మాటకు లోబడి ఆయన పెట్టిన చోట ఉండి ఆయన చిత్తాన్ని ఎరిగి నడుస్తూ కూడా నేను ఇటు పక్కన చెప్పనే ఆ బుద్ధిమంతుల్లా ఉన్నానని, పాపులలో ప్రధాన పాపిని అని, ఏ విధముగా నేను ఉండాలో, దేవునికి ఏది ఆయాసకరమో తెలిసి ఆయన పరీక్షించి, అయినప్పటికీ దేవుడు రక్షించే దేవుడని, దేవుడు శిక్షించే దేవుడు కాదు, ఈ లోకానికి తెలియపరచాలని ఈరోజు యవ్వనస్తులు అనేక మందికి చెప్పగలిగే ఆ సామర్థ్యము, ఆ మార్గము గుండా నడిచి వచ్చి, కనుక వంచన చేసే ఈ చంచలమైన మనస్సుని కాకుండా ఈరోజు కొర్నేలి ఒక అన్యుడు, ఇటలీ పటాలు అయినప్పటికీ కూడా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆమె అనువాడు, సర్వ శరీరులు ఆయనకి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఏది కావాలన్నా ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుకోవడం తప్ప. కానీ ఈ మాట్లాడేటప్పుడు ఆయన పరిశుద్ధుడు మనం పాపంలో ప్రధానం అని ఇది గుర్తెరిగిన వారమై అనేక మంది ప్రార్థిస్తారు, ప్రభా మేము పాపం, ప్రభా మేము గుర్తించాం ప్రభా అని. కానీ వీళ్ళు ఎవరి కోసం ప్రార్థిస్తున్నారు తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు వినడం కోసం ప్రార్థిస్తున్నారు, కానీ దేవుని సన్నిధి కోసం చేరడం కోసం ప్రార్థించట్లేదు. అది పెద్దగోళ్ళ నుండి వచ్చే ప్రార్థన. ఏ రోజునైతే నీ హృదయం నుంచి వచ్చే ప్రార్థన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడినా, ఎంత తేడా. ఏ రోజునైతే అటువంటి ప్రార్థన మనం చేయగలుగుతామో నిశ్చయముగా పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిని నీ ప్రార్థన చేరింది అని ఇటువంటి దూతలు మన దగ్గరికి పంపబడతారు. అటువంటి కొర్నేలి ప్రార్థన వలె మన ప్రార్థన చేసేవారుగా ఉందుముగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మితమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, ప్రార్థనలో బలపరిచే విధంగా, ప్రార్థనలో శక్తి నొందే విధంగా, ప్రార్థనలో వీరు పట్టు సాధించి యేసు శ్రేష్టమైన నామమున నీ కృపా సన్నిధికి, నీ ప్రేమకు, నీ చిత్తాన్ని వీరిని అప్పగిస్తూ నిశ్చయముగా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావు అని గ్రహించిన యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును.